42% బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధత లేకుండానే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వేసి సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరిత చర్యలు చేపట్టాడని బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు కోల రమేష్ గౌడ్, అనగోని లింగం గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో 9 పేరిట బీసీల నమ్మించి గొంతు కోసే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డితో కలిసి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఇది బీసీల పట్ల ప్రభుత్వం ఎంత చులకన వైఖరి ప్రదర్శిస్తుందో తెలియజేస్తుందని ఆరోపించారు. జీవో 9 అమలు కాదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాటకమాడిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు కిష్టారెడ్డి, వెంకటరెడ్డి, రంగురాజు గౌడ్, జైపాల్ రెడ్డి, చెలికాని మల్లేశం పాల్గొన్నారు. ప్రకటించి బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించి గంపగుత్తగా బీసీ ఓట్లు వేసుకొని గద్దెనెక్కి నేటికి 22 నెలలు కావస్తా ఉంది. ఆ చట్టానికి బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు చట్టాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి బీసీలకు 42% ఇవ్వాలనే చిత్తశుద్ధి ఏమాత్రము లేదు. ఈనాడు 3 సార్లు చట్టం తెచ్చి 60 సార్లు ఇప్పటికీ ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల పైన వాళ్ళ పెద్దన్న అయినటువంటి బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని ఒక్కనాడు కూడా బీసీ రిజర్వేషన్ల వాళ్ళని కలవకపోవడమే అందుకు నిదర్శనమని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నీవు చిత్తశుద్ధి ఉన్నట్టయితే చట్టసభలో బీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపినప్పుడు నువ్వు అందరినీ తోలుకొని నువ్వు ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు కామారెడ్డిలో సభ పెట్టి అక్కడికి ఇక్కడ ప్రజలు నమ్మరని కర్ణాటక నుంచి నాయకుల్ని తోలుకొచ్చి హామీ ఇప్పించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి 22 నెలలు అవుతా ఉంది. ఎప్పుడు కూడా మరి బీసీలను మోసం ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీలకు 42% ఇస్తున్నానని చెప్పి ఒక చేత ఆశ చూపెట్టి మరో చేత కోర్టుకు వెళ్ళి ఆ ఏదైతే జీవో ఇచ్చిండో ఆ జీవో నిలవదని తెలిసినప్పటికీ, ఆ జీవో మీద ఈ ఎన్నికలు జరగవని తెలిసినప్పటికీ ఖచ్చితంగా 42% ఇస్తా, 42%కి కట్టుబడి ఉన్నా అని చెప్పి అబద్ధాలు ఆడి ఈరోజు బీసీ బిడ్డలందరినీ మోసం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుంది.